రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పట్టణాలలో వ్యాపకంగా ఉండే పూల మొక్కల పెంపకంతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్ని కూడా పెంచుకుంటున్నారు నగరవాసులు. ప్రత్యామ్నాయంగా మిద్దె తోటలు, పెరటి తోటల ఆవశ్యకత పెరుగుతున్న తరుణంలో ఇంటి పంటలపై ఆసక్తితో స్ఫూర్తి పొంది సాగు చేస్తున్నారు సికింద్రాబాద్కి చెందిన పార్వతి. ఇంట్లో వ్యర్థంగా ఉండే ఇనుప చువ్వలతో ప్రత్యేక స్టాండ్లను నిర్మించి సాగు చేస్తున్న పార్వతి మిద్దె తోటపై నేలతల్లి ప్రత్యేక కథనం. సికింద్రాబాద్ వెస్ట్ మారేట్పల్లికి చెందిన పార్వతి గత 6 నెలలుగా మిద్దె తోటను సాగు చేస్తుంది. మొదట పూల మొక్కలను వ్యాపకంగా పెంచుతున్న ఆమె సేంద్రియ పద్ధతిలో పండించుకుని ఇంటి పంటల ఆవశ్యకత తెలుసుకొని మిద్దె తోటలపై కథనాలను చూసి స్ఫూర్తితో తాను కూడా సాగు చేయడం మొదలుపెట్టింది. రసాయన రహితంగా సాగు చేస్తున్న మిద్దె తోట అనుభవాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. టెర్రస్ గార్డెనింగ్ ఒక హాబీలాగా మొదలు పెడదాం అన్నట్టుగా మొదలుపెట్టాను. సో నాకు చాలా హాబీస్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద హాబీ. కానీ నాకు ఈ హాబీ చాలా ఫుల్ఫిల్లింగ్గా, చాలా సంతోషాన్ని ఇస్తుంది మనసుకి. ఎందుకంటే మనం పెంచిన చెట్లు అవి మళ్ళీ ప్రాణం పోసుకొని మన కళ్ళ ముందు కనిపిస్తుంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. మన సొంత పిల్లల్ని పెంచినట్టుగా అనిపిస్తుంది. సో అందుకోసం దాంతో నేను చిన్నగా 10 మొక్కలతోటి మొదలుపెట్టి ఆఖరికి ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు 150 కుండీల దాకా అయినాయండి. ఇంకా నేను అన్ఎండింగ్గా ఇంకా చేస్తూనే ఉంటాను కాబోలు. ఎందుకంటే నాకు ఇది చాలా ఫుల్ఫిల్లింగ్ హాబీ లాగా అనిపిస్తుంది. కిచెన్ కంపోస్టింగ్ కూడా చేస్తాను. కానీ నా దగ్గర 150 కుండీలకి కిచెన్ కంపోస్ట్ తయారు చేసింది గబుక్కుని సరిపోదు. సో ఇప్పుడు నేను చౌహాన్ క్యూ పద్ధతులు ఫుల్గా చేసుకుంటున్నానండి. అది ఫిష్ అమైనో యాసిడ్, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్, ఇంకా బయో ఎంజైమ్స్, అవి నాకు కొంచెం కెమిస్ట్రీకి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఉంటాయి కాబట్టి అవేంటో నా మనసుకి చాలా ఈజీగా అనిపించింది. సో మన ఇంట్లో ఉండే వస్తువులతోటే చేసుకోవడం. సో నేను మెజారిటీ చౌహాన్ క్యూ మెథడ్స్ తోటే నేను ఈ కూరగాయలన్నీ పండిస్తున్నానండి. మొదట నేను వంగ టొమాటో నారు అవి వేసుకున్నానండి. అవి చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు 6 నెలల నుంచి పెరుగుతున్న వంగ మొక్కలు ఇప్పుడు పెద్ద పెద్దగా చాలా పొడుగ్గా చాలా బాగా ఈల్డ్ ఇస్తున్నాయి. ఆకుకూరలు కూడా పెంచేదాన్ని. అయితే మేము ఇద్దరమే కాబట్టి మాకు సరిపడా ఈల్డ్ వచ్చేటట్టుగానే నేను చాలా కొద్ది క్వాంటిటీస్లో పెంచుకుంటున్నాను. వంగ మొక్కలు, తర్వాత టొమాటాలు క్రాప్ అయిపోతే తీసేసానండి చెట్లు. ఇవన్నీ కొత్తగా పెరిగిన చెట్లు. ఇవి కూడా నేనేది ఒక్క మొక్క కూడా ఈ టొమాటాలు కొనలేదు. ఇవి అంతకుముందు తొట్లలో పడి లేసిన మొక్కలు అనమాట. వాటిని నేను సపరేట్గా పెట్టాను. సో నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో నాకు పడిపోవడం, టొమాటో మొక్కలు పడిపోవడం అదంతా చూసిన తర్వాత సెకండ్ టైం నేను ఇలాగ రాడ్స్ తోటి ఇట్లాంటి కేజెస్ అది మెయింటైన్ చేసుకొని వెల్డర్ తోటి చెప్పి డిజైన్ గీయించుకొని ఆయనతోటి చేయించానండి ఇవన్నీ. సో ఇవి చూస్తుంటే నాకు చాలా యూస్ఫుల్గా ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు ఏ చెట్టు కూడా కింద పడిపోవట్లేదు. ఈవెన్ ఫ్రూట్ కూడా కింద నేలకి తగలకుండా, తొట్టికి తగలకుండా, డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా పెరుగుతున్నాయట అనిపిస్తుందండి. ఇవి చాలా యూస్ఫుల్గా ఉందండి. నా దగ్గర చాలా వెరైటీస్, ఒక 4-5 వెరైటీస్ వంగ ఉన్నాయండి. ఇది రౌండ్ వంగ, ఇంకా ఇది గ్రీన్ పొడుగుది, ఆ తర్వాత మామూలు పర్పుల్ పొడుగు అండి. ఇది పర్పుల్ పొడుగు, అలాగే పర్పుల్ రౌండ్ కూడా వచ్చాయి. సో ఒక 4-5 వెరైటీస్ ఆఫ్ వంగ చెట్లు ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే 6 నెలల నుంచి నా సీనియర్స్ ఇవి. మా ఇంట్లో మొదటి నుంచి పెరుగుతున్న చెట్లు ఈ వంగ చెట్లు అండి. సో నేనేమీ తీసేయలేదు, అవే ఉంచేశాను. సో ఇక్కడ క్రాప్ అది కూడా బాగానే వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ కొన్ని తోటకూర, ఇదేమో పొన్నగంటాకు, ఇవన్నీ కూడా కోసేసాను. ఇది మిగిలిన ఆకులు ఇవి. కొంచెం కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా మామూలుగా రెగ్యులర్గా పెరుగుతూ ఉంటాయండి. అవి పందిరిలాగా మేము ప్లాన్ చేసుకొని వేసుకున్నామండి, క్రీపర్స్. సో ఈ పందిరి ఇది జస్ట్ 1 మంత్ బ్యాకే ఇది నాకు రెడీ అయింది. అది అయిన తర్వాత నేను ఈ క్రీపర్స్ అన్నీ పెట్టాను. సో ఇవి ఇంకా నాకు ఖాతకి రెడీ అవ్వాలి. సో ఇదేమో సొర అండి, గుమ్మడి, ఇది క్లోబీన్స్ అండి. సో ఇవి బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే చెట్లు ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి. సో మంచి ఖాత రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవి బాగా రావడంతో నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఫ్రూట్ మొక్కలు కూడా పెట్టాను. ఇది మునగ చెట్టు కూడా 6 నెలల క్రితం పెట్టాను. మునగ చెట్టు ఇప్పుడు బాగా పూత వస్తుంది. ఈవెన్ మామిడి చెట్టుకు కూడా పూత వచ్చిందండి. ఇది ఫస్ట్ పూత. చూడాలి ఇది నిలుస్తుందో లేదో మరి.
సో ఇవన్నీ కూడాను అర్బల్ గార్డెనింగ్ వాళ్ళ దగ్గర నుంచి అర్బల్ ఫారెస్ట్రీ నుంచి తెచ్చిన చెట్లు. మొదట 6 నెలల క్రితం పెట్టిన చెట్లు అండి ఇవి. ఇది మిరప. ఇప్పుడు ఇంకా కొత్తగా నారేసానండి. ఈ కొత్తగా నారేసిన వాటిలో వంగ చెట్లు, ఇవన్నీ వంగ చెట్లు. సేంద్రియ పద్ధతిలో నిత్యావసర కూరగాయలు, ఆకుకూరలతో పాటు పలు రకాల తీగ జాతుల కూరగాయలను కూడా పెంచుతుంది పార్వతి. ఇంటి అవసరాలకు సరిపడ దిగుబడి వస్తుందని, రసాయనాలు వాడకుండా సహజ పద్ధతిలోనే సొంతంగా పండించుకొని తినడం ఆనందాన్ని కలిగిస్తుందని అంటుంది నిర్వాహకురాలు పార్వతి. మరి తాను పండించే కూరగాయల గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నేను మొదటి నుంచి ఆర్గానిక్ వేలో వెళ్ళాలి అన్నట్టే ఇంట్లో వచ్చే కిచెన్ వ్యర్థాలన్నిటినీ కంపోస్టింగ్ చేసేదాన్ని, కంపోస్ట్ బిన్లో పెట్టి చేసేదానండి. అయితే నాకు అది చాలా కన్వీనియంట్గా అనిపించలేదు. తర్వాత కింద మాకు గ్రౌండ్లో కొంచెం ప్లేస్ ఉంటే 2 పిట్స్ తీసి దాంట్లో కూరగాయలు వచ్చిన వ్యర్థాలు అవి వేసేదాన్ని. కాకపోతే ఏంటంటే నా దగ్గర ఇప్పుడు 150 కుండీలకి అది సరిపోదు కదండి. సో యూజువల్గా నేను మా కాలనీలో రైతు బజార్ అవుతూ ఉంటుంది ఎవ్రీ థర్స్డే. సో అక్కడి నుంచి నేను వేస్ట్ వెజిటబుల్స్, ఈవెన్ ఫ్రూట్ తొక్కలు అవన్నీ తీసుకొచ్చి ఆ పిట్స్ నింపుతాను. సో మాకు రోజు వచ్చే కిచెన్ వేస్టేజ్ మట్టుకు నేను ఇలా బాటిల్స్లో నింపి వాటి మీద మట్టి కప్పేస్తాను. సో ఒక్క చెట్టుకి మనకి ఇమీడియట్గా వాటికి రసాయనాలు ఎరువులు అందుతూ ఉంటాయి, బలం వస్తుంది అన్నట్టు. కానీ నాకు ఈ మెథడ్ నాకు చాలా కన్వీనియంట్గా అనిపించింది. సో ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ అంతా నేను ఇలా బాటిల్స్లో ప్రతి మొక్కకి పెట్టానండి. సో ఇది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇది మొత్తం కంపోస్ట్ అయిపోతే మళ్ళీ ఆ బాటిల్ ఖాళీ చేసి దీంట్లోనే వేసేసి మళ్ళీ దాన్ని నేను కిచెన్ వ్యర్థాలతోటి నింపుతూ ఉంటాను. సో ఇది నాకు ఇన్స్టెంట్గా చెట్లకి ఎనర్జీ ఇస్తుంది అని అనిపిస్తుంది. సో నేను ప్రతి 2 నెలలకి నాకు కంపోస్ట్ పిట్స్లో రెడీ అవుతుందండి. సో అది కూడా తీసుకొచ్చి నేను కొన్ని టబ్స్లో అది పెడుతూ ఉంటాను. కాకపోతే ఏంటంటే మనం ఎంత కంపోస్ట్ చేసినా సరే అది మన మొక్కలకి సరిపోదండి. కాబట్టి నేను ఇంకా వేరే మెథడ్స్ కూడా నేను ఫాలో చేయాల్సి వస్తుంది. సో నేను ఈవెన్ చౌహాన్ క్యూ మెథడ్స్ కూడా ఫాలో చేస్తున్నానండి. సో ఇవన్నీ నేను చౌహాన్ క్యూ మెథడ్లో చేసుకున్న లిక్విడ్స్. ఇది ఫిష్ అమైనో యాసిడ్, ఇది వచ్చేసి బయో ఎంజైమ్ అండి. ఇది కాల్షియం, ఎక్స్షెల్స్ తోటి కాల్షియం కోసం ఇది పెట్టింది. ఇవన్నీ చౌహాన్ క్యూ మెథడ్స్ అండి. తర్వాత ఇదేమో లెమన్ పీల్స్ తోటి చేసింది. ఇదేమో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. ఇదేమో ఓహెచ్ఎన్ అండి. ఓహెచ్ఎన్ అంటే హర్బల్ న్యూట్రియంట్, ఓరియంటల్ హర్బల్ న్యూట్రియంట్. సో అది కూడా మన మొక్కలకి కీటకాలు అవి చీడబిడలు రాకుండా బలాన్ని ఇచ్చేయడానికి తయారు చేసినవండి ఇవన్నీ. సో ఇదంతా నేను యూట్యూబ్లో చూసుకొని వీడియోస్ చూసి నేను నా ఓన్గా ఇంకా ఇవన్నీ చేయడం మొదలుపెట్టుకున్నాను. సో ఇవన్నీ కూడాను కిచెన్ కంపోస్ట్ వేస్తూ కూడా ప్లస్ ఇవి కూడా ఒక సప్లిమెంట్ లాగా వాడతాను. ఎందుకంటే వచ్చే కిచెన్ కంపోస్ట్ అన్ని మొక్కలకి సరిపోదు కాబట్టి నేను ఈ సప్లిమెంట్ని కూడా వాడుకుంటానండి. సో ఇవి నాకు చేయడం కూడా నాకు చాలా సింపుల్ అనిపిస్తుంది. మన ఇంట్లో దొరికే వస్తువులతోటే మనం ఏం బయట నుంచి ఏం కొనుక్కురాక్కర్లేదు. సో ఇంట్లో పారేసే పండ్లతోటి, పారేసే తొక్కలతోటి చేస్తాను. ఇది కూడా ఈ ఫిష్ అమైనో యాసిడ్ కూడాను మన ఫిష్ వ్యర్థాలతోటి చేసింది, బెల్లం అది కలిపి చేసింది అనమాట. సో ఇవి నాకు చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. ఇదేమో మ్యారీగోల్డ్ బంతిపూలది బయో ఎంజైమ్, ఇది వేపాకు బయో ఎంజైమ్, వేపాకులతో చేసింది. సో ఇవన్నీ ఏంటంటే బయో ఎంజైమ్స్ మట్టుకి 3 నెలలు మనం ప్రిజర్వ్ చేయాల్సి వస్తుంది. వేరే మట్టుకి 3 వీక్స్లో మనకి రెడీ అవుతుంది. చాలా ఈజీ అండి. జస్ట్ బెల్లము మనకు పీల్స్ అవి ఉంటే చాలు. సో అవన్నీ మెథడ్స్ మనకి యూట్యూబ్లో చాలా రెడీమేడ్గా దొరుకుతుంది. సో అవన్నీ చూసి నేను ఆ మెథడ్స్ ఫాలో అయ్యి నేను ఓన్గా చేసుకుంటే నాకు రిజల్ట్ చాలా బాగా ఉంది అనిపిస్తుంది. ఫిష్ అమైనో యాసిడ్ అంటే మనం మొక్కలు పూలు అవి పెరిగే దశలో వేస్తాము. ఇది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఏమో మనం అవి మొక్కలు పూలు వచ్చి కాయ దశలో వేస్తే అవి మంచిగా హెల్తీగా బాగా పెరుగుతాయి. ఇప్పుడు నా టొమాటో చూస్తే కూడా మీకు అర్థమవుతూ ఉండొచ్చు, అవి చాలా హెల్తీగా చాలా బాగా కూడా రైప్ అవుతున్నాయి అనమాట. నాకు ఏం ప్రాబ్లం లేదండి. సో నేను చేసిన పని నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. మార్కెట్లో దొరికే కూరగాయలు తాజాగా కనిపించినప్పటికీ మోతాదుకు మించి రసాయనాలు వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే తన మిద్దె తోటలో మాత్రం మొక్కల ఎదుగుదలకి స్వయంగా తయారు చేసిన కిచెన్ వేస్ట్తో పాటు ప్రత్యేకంగా బంతిపూలతో చేసిన బయో ఎంజైమ్ని వాడుతుంది. మరి ఈ బంతిపూలతో చేసిన ద్రావణాల తయారీ విధానంతో పాటు ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది పూలతో చేసిన బయో ఎంజైమ్ అండి. సో నేను చేసిన వెంటనే ఇలా డేట్ అది రాసుకుంటాను.
సో 3 months తర్వాత మనం ఇది వాడుకోవడానికి రెడీ అవుతుంది. వీటి వలన ఏంటంటే మనం చెట్టు మొదట్లో పోసుకోవచ్చు, స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది. దాన్ని ఫిల్టర్ చేసి మనము ఇది బంతిపూలు అండ్ బంతిపూల రేకలు, బెల్లము 1:3 రేషియోలో, ప్లస్ ఒక 20 ml 30 ml వాటర్, లేదండి 1:3:10 రేషియోలో వాటర్ తీసుకొని అది మనం కలిపేసి పెట్టేస్తే 3 నెలలకి ఇది బయో ఎంజైమ్ రెడీ అవుతుంది. సో ఇది మనం మొక్కల మీద స్ప్రే చేస్తే చీడపీడలు రాకుండా ఉంటాయి. మొదట్లో వేస్తే కూడాను బలంగా పెరగడానికి దోహదం పడుతుంది అనమాట. సో ఇదేమో వేపాకుతో చేసిందండి. నా దగ్గర ఇది WDC కూడా ఉంది. ఇది వేస్ట్ డికంపోజరు. సో ఈ వేస్ట్ డికంపోజర్ తోటి కొన్ని ట్రై చేద్దాం అన్నట్టు సో బయో ఎంజైమ్ వేస్ట్ డికంపోజర్ తోటి చేశానండి. ఇది వేపాకు అండ్ వేస్ట్ డికంపోజర్తో తయారు చేసిన బయో ఎంజైమ్. సో ఇదేమో బనానా పీల్స్, ఇదేమో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అండి. పైనాపిల్ అండ్ బనానాస్ తోటి చేసింది. సో ఇదేమో ఎగ్షెల్స్ ఇన్ వెనిగర్, కాల్షియం కోసం అనమాట. ఎగ్షెల్స్ ఏంటంటే మనం తీసేసి కొంచెం బాగా కళాయిలో, ఇనుప కళాయిలో వేయించి బాగా మెత్తగా అదే ముక్కల్లాగా చేసి అవి మునిగేంత వరకు మనం వెనిగర్ వేయాలి. వెనిగర్ వేసినప్పుడు వైట్ వెనిగర్ వేస్తే ఏమవుతుందంటే చాలా బబుల్స్ లాగా వస్తుంది. ఆ బబుల్స్ అన్నీ పోయిన తర్వాత మనం ఇలాగా పేపర్ తోటి కవర్ చేసుకోవాలి. ఇది కూడా మనకి 3 వీక్స్లో రెడీ అవుతుందండి వాడుకోవడానికి. ఇదేమో ఫిష్ అమైనో యాసిడ్. ఇదేంటంటే 2 ml to 5 ml ఇన్ 1 లీటర్ డైల్యూషన్లో చేసుకొని, చిన్న మొక్కలకైతేనేమో 2 ml, కొంచెం పెద్ద మొక్కలకైతే 5 ml 1 లీటర్లో డైల్యూట్ చేసి మనం చెట్టు మొదట్లో పోసుకోవచ్చు, లేకపోతే మన స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట. ఫిల్టర్ చేసుకొని ఇవన్నిటికీ ఏంటంటే అన్నిటికీ ప్రొసీజర్స్ ఏమండి, వీటన్నిటిని ఫిల్టర్ చేసి 2 ml ఇన్ 1 లీటర్కి మనం డైల్యూట్ చేసుకొని చెట్టు మొదట్లో పోసుకోవచ్చు, లేకపోతే స్ప్రే చేసుకోవచ్చు అండి. దానివలన నాకు నా మొక్కలు చూస్తేనే నాకు అర్థమవుతోంది అవి చాలా ఫ్రెష్గా, నీట్గా బాగా పెరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. సో నేను కిచెన్ కంపోస్ట్ చేస్తూ కూడాను ఇవన్నీ కూడా నేను సప్లిమెంట్ చేస్తానండి. ఎందుకంటే కిచెన్ కంపోస్ట్ చాలా ఏం రాదు. నేను మంత్లీ వన్స్ రైతు బజార్ నుంచి తెచ్చిన కంపోస్ట్ కూడా నాకు ఒక్క తొట్లోకి రావట్లేదు. సో ఇంత 3-4 బ్యాగ్స్ నేను వెజిటబుల్ పీల్స్ తీసుకొస్తాను, బట్ స్టిల్ అది నాకు సరిపోలేదు అనిపిస్తుంది. అందుకోసం అనేటి వీటి సప్లిమెంట్ పెట్టి చేస్తానన్నమాట. సో ఏదైనా న్యాచురల్ పద్ధతి అంటే విత్ నో కెమికల్స్, ఏం కెమికల్స్ వాడకుండా చాలా న్యాచురల్గా, చాలా సాటిస్ఫైయింగ్గా నేను పండిస్తున్నానండి. సో నేను చాలా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో ఇప్పుడు నేను చేసే పద్ధతులు కూడాను ఇంకో నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉంటే చాలా సంతోషంగా ఉంటుందండి. ఇది చాలా మంచి హాబీ అండ్ హెల్దీ హాబీ ఆల్సో. మనం పండించినవే మనమే తినచ్చు. మనం బయట నుంచి రసాయనాలు చల్లిన కూరగాయలు అవి లేకుండా మన ఇంట్లో కెమికల్స్ ఏమీ వాడకుండా తయారు చేసిన పండించిన కూరగాయలు తింటున్నాం అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి మనకి. ఈ స్టాండ్స్ అవన్నీ నేను ఇంట్లో వెల్డర్ తోటి చేయించానండి. ఈ పిల్లర్స్ మీద మేము పైన కట్టాలన్నట్టుగా చాలా పొడుగు రాడ్స్ వదిలేశారు. అవి ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఈ పైన కట్టాం మేము. మామూలుగా మా బిల్డింగ్ మట్టుకి 30 years బ్యాక్ కట్టిన బిల్డింగ్. సో ఆ తర్వాత మాకు ఐడియా వచ్చింది, అవన్నీ కట్ చేసి ఎలాగో మనం పైన వేయం కాబట్టి ఆ ఐరన్ రాడ్స్ తీసుకొని అవన్నీ కట్ చేయించి ఇంట్లో వెల్డర్ని పెట్టి ఈ స్టాండ్స్ అన్నీ చేయించానండి. ఈ టమాటా స్టాండ్స్ కోసం అనేసి కేజెస్ లాగా ఇలా చేయించాను. అతనికి నా వెల్డర్కి నేను డిజైన్ గీసి ఇస్తే అతను చేశాడండి ఇది. సో వీటి వలన ఏంటంటే మొక్కలు మనకు టొమాటో మొక్కలు యూజువల్గా కొంచెం బరువు ఎక్కువైపోయి వాలిపోతూ ఉంటాయి. సో అలా వాలిపోకుండా స్ట్రైట్గా ఉంటాయి. ప్లస్ నేను చల్లే అన్ని స్ప్రేస్ కూడాను మొక్క అన్నీ తడిసేటట్టుగా కూడాను కన్వీనియంట్గా ఉంటుంది అన్నట్టుగా నేను చేయించుకున్నాను. తెంపుకోవడానికి కానీ దేనికైనా సరే మనకి మొక్క హెల్తీగా పెరగడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ పైనుంచి మళ్ళీ తాళ్ళు వీళ్ళు వేసి కట్టకుండా ఇది నీట్గా ఉంటుంది అన్నట్టుగా నా ఐడియాతో నేను చేయించానండి. ఇది పర్మనెంట్ స్ట్రక్చర్స్ అండి ఇవి. అలా అన్నట్టుగా నేను చేయించాను. తర్వాత నాకు ఇవి పెట్టి చూస్తే నాకు చాలా కన్వీనియంట్గా మొక్కలు అసలు వంగకుండా చాలా నీట్గా పెరుగుతున్నాయని కూడా అనిపిస్తుందండి. ఇది మట్టుగా మేము రీసెంట్గా 1 month బ్యాకే ఇవన్నీ రెడీ చేసాం. సో ఈ స్టాండ్స్ అన్నీ కూడా నేను ఇంట్లో వేస్ట్గా పడిన ఐరన్ తోటి మొత్తం చేయించాం. సో మా ఇంట్లో చిన్న ముక్క ఐరన్ కూడా వేస్ట్ కాకుండా ఫుల్ వెల్డర్ నేను ఎలా చెప్తే అలా చేశాడండి ఇవన్నీ. సో ఈ స్టాండ్స్ కానీ ఇవన్నీ కూడాను మేము ఇంట్లో ఉన్న వ్యర్థంగా పడి ఉన్న ఐరన్ని వాడుకున్నామండి. ఇదంతా వచ్చిన చిన్న చిన్న ముక్కలన్నీ జాయిన్ చేసి
స్టాండ్ లాగా చేశాడు ఇవన్నీ ఈ రెండు కూడాను. సో వాటి గురించి కూడాను మేము వేరేగా కొత్తగా ఏమి ఇనుము కొనగలేదు. సో ఈ సైడ్స్ వాల్స్కి అవి మేము పెట్టిన వాటిల్లో కొంచెం మెటీరియల్ మిగిలితే ఆ మెటీరియల్ని అంతా అతను యూస్ చేసి ఇలా స్టాండ్ లాగా చేశాడు. ఇవి కూడాను నేను కూడా నా ఓన్ ఐడియాతో తయారు చేయించుకున్నామండి. బోరింగ్ కేసెస్ ఇది 1 feet డయామీటర్ ఉన్న బోరింగ్ పైప్ కొని దాన్ని మేము 6 inches లెంత్లో కట్ చేయించాను. సో ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద కంటైనర్స్ పెట్టడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఐరన్ స్టాండ్స్ అంత బరువు కూడా లేకుండా లైట్ వెయిట్గా మనకి మిద్దె తోట మీద చాలా కన్వీనియంట్గా ఉంటాయి అన్నట్టుగా ఇది నెక్స్ట్ ఇలా ప్లాన్ చేసాం అనమాట. సో ఈ పెద్ద కుండీల పెద్ద తొట్టెలు అన్నిటి కింద నేను అవే పెట్టానండి. ఆ కేసెస్ బోరింగ్ కేసెస్ పెట్టాను. అవి కూడా నాకు చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఇంకా ఇవి స్టాండ్ వీటికి ఏంటంటే రస్ట్ పట్టడము, పెయింట్ వేసుకోవడము అలాంటివన్నీ ఏమి ఉండవు. అవన్నీ పర్మనెంట్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మొక్కలు ఎదుగుతున్నప్పుడు కాయలు కాసే సమయంలో పంట దెబ్బతినకుండా ఇంట్లో వ్యర్థంగా ఉండే ఇనుప చువ్వలతో ప్రత్యేక స్టాండ్లను ఏర్పాటు చేశారు. తీగజాతి మొక్కలకు అనువుగా చుట్టూ ఫెన్సింగ్ని నిర్మించారు పార్వతి. ఇవి కూడాను మన కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేసే సజ్జలండి. సో వాటిని ఇవి కొన్నేమో మా ఇంట్లో ఆల్రెడీ మేము కన్స్ట్రక్షన్ కోసం వాడినప్పుడు మిగిలిపోయినవి అలా పైన అటక మీద పడేసి ఉంటే అవన్నీ తీసుకొచ్చి పెట్టాను. ఇలాగా కింద ఇటుకలు పెట్టి కొంచెం రేస్ చేసి వాటి మీద నేను తొట్లు పెట్టుకున్నాను. ఒక 4-5 మటుకు మేము కొనుక్కొచ్చి పెట్టాము. వేరే అన్నీ పాతవండి. ఇంట్లో నేను వాడకుండా పడేసినవి తీసుకొచ్చి ఇప్పుడు చెట్ల కోసం వాడుతున్నాను. గ్రో బ్యాగ్స్ ఏంటంటే లైట్ వెయిట్. అందులో నేను మొదట నేను అసలు గార్డెనింగ్ ఎంత ఘనంగా చేస్తానో తెలియదు అన్న దాని మీద నాకు పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకోలేదు. సో మాకు ఇవి చీప్గా నేను ఆన్లైన్లో తెప్పించుకున్న గ్రో బ్యాగ్స్. సో ఆ గ్రో బ్యాగ్స్లోనే మొదట అంతా పెట్టుకున్నాను. సో అవి బాగా వస్తున్నాయని ఒక ఎంకరేజ్మెంట్ తోటి నేను ఇప్పుడు పర్మనెంట్గా ఈ బ్లాక్ టబ్స్, బ్లాక్ బకెట్స్ తోటి వెళ్ళానమాట. సో ఇవి కూడా నేను మా పందిర్లు వేయకుండా ఇలాగ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కింద చేయించుకున్నానండి. సో దీనికి ఏంటంటే ఇంకా క్రీపర్స్ అన్నీ పాకితే మంచిగా ఒక గ్రీన్ వాల్ లాగా ఉంటుంది, మనకి మిద్దె తోట అందాన్ని కూడా పెంచుతుంది అన్న ఉద్దేశంతో మేము ఇలా పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేసుకున్నాము. సో అవి నాకు చాలా యూస్ఫుల్గా ఉన్నట్టే అనిపిస్తోంది. వాటికి బాగా మంచిగా అల్లుకుంటున్నాయి. ప్లస్ ఏంటంటే నాకు ఇంకొక భయం ఏంటంటే పందిరి కింద నడిస్తే ఏదైనా పురుగు మీద పడుతుందేమో అన్న ఒక భయంగా ఉంటుంది. సో పందిరి లేకుండా నేను అంతా సైడ్కి పెట్టుకున్నానండి. ఇది నా సెల్ఫిష్నెస్. సో నాకేంటో ఎప్పుడు చెట్ల దగ్గరికి వెళ్తే ఏదైనా పురుగు మీదకి వస్తుందేమో అని ఒక భయంగా ఉంటుంది. సో అలా అన్నట్టు నాకు మొత్తం మేము సైడ్ ఫుల్ వాల్స్ లాగా ఇది వర్టికల్ పందిరి లాగా చేసుకున్నాము. కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి ఎక్కడికి అడ్డం కూడా రాకుండా నీట్గా ఉంటుంది అన్నట్టుగా మేము ఇలా ప్లాన్ చేసుకొని చేసామండి. అంతా వెల్డర్ తనే మాకు ఐడియా చెప్తే అతనే కూర్చొని మొత్తం చేశాడు. నాకు పెయింటింగ్ హాబీ అండి. యూజువల్గా నేను కలర్ పెయింటింగ్స్ అవి చేస్తాను. సో నాకు మిద్దె తోట మీద కూడా నాకుండే హాబీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలన్నట్టుగా నేను ఇలాగ టెర్రకోటా పెయింట్ వేయించి వాటితోటి వైట్ వర్లీ పెయింటింగ్స్ అన్నీ నేనే గీసుకున్నాను. ఫ్రీ హ్యాండ్ తోటి గీసి దాన్ని ఇలా పెయింట్ చేసుకున్నాను అండి. మొత్తం ఇక్కడ ఈ పిల్లర్స్ ఉంటే కూడాను పిల్లర్స్ అన్నిటిని నేను అలాగే యూస్ఫుల్గా అందంగా ఉండేటట్టుగా నేనే చేతితోటి గీసుకున్నాను. ఇవన్నీ నేను చేతితో గీసి పెయింట్ చేసుకున్నానండి. సో ఇవేవో మేము పైన కట్టాలన్నట్టుగా ఇంత పెద్దగా పిల్లర్స్ అన్నీ కూడా రెడీ చేశారు మా హస్బెండ్. కాకపోతే మేము మళ్ళీ ఆ ఐడియా డ్రాప్ చేసుకొని మేము పైన అంతా ఇలాగా తోటలాగా చేసుకుందాం అన్నట్టు చేసుకొని ఆ ఉన్న పిల్లర్స్ని నేను మళ్ళీ నాకు అడ్డంగా ఈస్థెటిక్స్ అని ఏమి స్పాయిల్ కాకుండా ఉండాలన్నట్టుగా వీటి మీద కూడా అన్నీ నేను బొమ్మలు గీసుకున్నాను. ప్లెజెంట్గా ఉంటుంది, పైకి రాగానే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా సూదింగ్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే నా మిద్దె తోట చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, ఇక్కడ రాగానే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి అనేసి. సో ఇవి నా డిజైన్ వలన కూడాను అంటే నాకున్న చిన్న పెయింటింగ్ హాబీ కూడా నేను ఇక్కడ యూస్ చేసుకొని అన్నీ నీట్గా గీసుకున్నానండి. మేము షేడ్ నెట్ కూడా వేసామండి. షేడ్ నెట్ కూడా నేను మొత్తం ఏరియాని కవర్ చేయలేదు, కొంచెం ఏరియా మేము వదిలేసాము, ఇక్కడ అక్కడ అదంతా వదిలేసాము. వెంటిలేషన్ ప్లస్ సన్లైట్ కూడా పడాలి కదా చెట్ల మీద అనేసి కొంచెం ఏరియా అంతా వదిలేసి మాకు కావాల్సిన ప్లేసెస్లో నేను షేడ్ నెట్ వేశాను. నాకు షేడ్ నెట్ వేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వాటర్ యూసేజ్ మనం అంతకుముందు పోసినంత ఎక్కువగా రోజు పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి తొట్లు అసలు ఎండిపోవటం లేదు. షేడ్ కింద ఉన్న తొట్లలో మటుకి వాటర్ అస్సలు డ్రై అవటం లేదు. సో నేను రోజు మార్చి రోజు అట్లాగే వాటర్ ఇస్తున్నానండి. మిద్దె తోట నేనేదో చిన్నగా ఒక హాబీ కింద అన్నట్టు మొదలుపెట్టాను.
కానీ అది నాకు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైం పాస్ లాగా అయిపోయింది. అది చాలా సంతోషంగా కూడా ఉంది. మన చెట్లు మన కళ్ళ ముందు ప్రాణం పోసుకొని పెరుగుతూ ఉంటే మన పిల్లల్ని పెంచినంత సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇదేం పెద్ద కష్టం కాదండి. మనం ఏం కెమికల్స్ అని అన్ని బయట నుంచి ఎరువులు కొనుక్కోవడం అలాంటివి ఏం అక్కర్లేదు. మన ఇంట్లో కిచెన్ వేస్ట్ని ప్లస్ ఈ చౌహాన్ క్యూ మెథడ్స్లో మన ఇంట్లో దొరికే వస్తువులతోటే మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దానివల్ల మొక్కల ఎదుగుదల కూడా చాలా బాగా ఉంటుంది. ప్లస్ మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనం బయట నుంచి ఏమీ కొనుక్కురాలేదు, అన్నీ మనమే తయారు చేసుకొని మన చెట్లను మనం పెంచాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో నేను ఎంతోమందిని ఇలాగ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో ఇప్పుడు నేను చేసింది కూడాను నలుగురు చూసి ఇన్స్పైర్ అయితే బాగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఇది ఒక మంచి హాబీ అండి, చాలా సాటిస్ఫైయింగ్ హాబీ. అందరూ ఇలా నాలాగా రిటైర్ అయిన వాళ్ళు ఒక మంచి హాబీ కింద ఇది పెట్టుకొని చేసుకోవచ్చు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HM TV Agri యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.